ఓం మాతృదేవో భవ. వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. సో ఈ రోజు నుంచి మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తాం. ఏంటంటే అది జనరల్ ఎస్సేస్. నేను రోజు ఒక రీసెంట్ ఇష్యూస్ పైన జనరల్ ఎస్సే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీ హెల్ప్ కూడా కావాలి. మీ దగ్గర జనరల్ ఎస్సేస్ ఉంటే నా మెయిల్కి ఫార్వర్డ్ చేయండి. సో మీ పేరు, ఆక్యుపేషన్, మీ ఊరు టైప్ చేసి నా మెయిల్కి ఫార్వర్డ్ చేయండి. సో నేను ఆ డైలీ జనరల్ ఎస్సేస్ చెప్పే ముందు మీ పేరు, మీ ఆక్యుపేషన్, మీ ఊరు పేరు చెప్పేసి ఆ జనరల్ ఎస్సే నేను చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే జనరల్ ఎస్సేస్ అనేది రోజు దొరకడం కొంచెం కష్టం. అన్ని గ్యాదర్ చేసుకోవాలి రీసెంట్ ఇష్యూస్ పైన అంటే. సో మీ దగ్గర ఉంటే నాకు సెండ్ చేయండి. నేను ప్రయత్నిస్తున్నా, డాటా అంతా తీసేసుకుంటున్నా. రోజు చేయాలంటే కొంచెం కష్టమే, కానీ ట్రై చేద్దాం. సో ఈ ఎస్సేస్ ఎందుకు పనికి వస్తాయంటే, ఒకటి యూపీఎస్సీ ఎవరికి తెలియని రాయాలనుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు నెక్స్ట్ మనకు ఆగస్ట్లో గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది మన ఐపీపీఎస్కి. దాంట్లో పేపర్ 1 జనరల్ ఎస్ఎస్ఏ ఉంటుంది. సో వాటికన్నిటికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, యోజన కానీ నెక్స్ట్ అటు కురుక్షేత్ర కానీ వాటి యొక్క జిస్ట్ అంటే వాటి యొక్క సారాంశాలను నేను తెలుగులో తీసుకొద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా ఆ సిరీస్ కూడా నెక్స్ట్ సండే నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఎవ్రీ సండే యోజన జిస్ట్ ఉంటుంది అన్నమాట. ఒక యోజన ఆ మంత్ యొక్క మ్యాగజైన్ మొత్తం నేను వివరించడం జరుగుతుంది. అలాగే కురుక్షేత్ర కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యోజన నుంచి స్టార్ట్ చేసుకుందాం. నెక్స్ట్ సండే నుంచి స్టార్ట్ చేస్తాం. అండ్ దాంతోపాటు మీ హెల్ప్ కూడా చాలా అవసరం. మీ హెల్ప్ ఉంటే అందరు కలిస్తేనే ఇక్కడ మనం డిస్కషన్ చేసుకోవచ్చు. సో లెట్స్ బిగైన్. ఈరోజు టాపిక్ వచ్చేసి సముద్రం గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ సముద్రం 2017 థీమ్ ఏంటంటే అవర్ ఓషన్స్ అవర్ ఫ్యూచర్స్. సో మన సముద్రాలు మన భవిష్యత్తు అనే నినాదం 2017 నినాదం. ఇక్కడ ఏంటంటే మనకు సముద్రం అంటే మనకు మాట వినగానే మనం ఏంటంటే మనకు ఒళ్ళు పురుగరించుకోపోతుంది. అక్కడ పర్యాటకులు కానీ బోటింగ్ కానీ చాలా ఉంటుంది. అసలు మనకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది సముద్రం చూస్తుంటే. ఇక్కడ మనం చాలా డిస్కషన్ చేయాలి సముద్రం అంటే. సో మనకు దాదాపు మన శరీరంలో 70 నుంచి 80% మేర నీరే ఉంటుంది. అది మన శరీరంలో కావచ్చు, వేరే జీవులలో కావచ్చు. ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ప్రపంచం మొత్తం జనాభాలో 20% మంది సముద్ర తీరాల్లో నివసిస్తున్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ నీరు విషయం అనే విషయాన్ని మనం తీసుకుంటే, మనకు డైలీ లైఫ్లో నీరు లేకుండా మనం లేము. అసలు నీరు లేకుండా మన భవిష్యత్తును ఊహించడం చాలా కష్టం. (1992) బ్రెజిల్లోని రియో డి జెనీరో. సో ఇక్కడ బ్రెజిల్లోని రియో డి జెనీరోలో ధరిత్రి సదస్సు జరిగిందని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఈ పాయింట్ మనకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. సో మనకు ఎకనామీలో లాస్ట్ టాపిక్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్. సో సుస్థిర అభివృద్ధి అని చెప్పేసి మనకు టాపిక్ వస్తుంది. సో ఈ సదస్సు గురించి అక్కడ వస్తుంది. నెక్స్ట్ పర్యావరణం అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. సో దాంట్లో కూడా ఈ సదస్సు మనకి ఇంపార్టెంటే. సో ఈ సదస్సు ఏంటంటే సముద్రాల మీద అవగాహన పెంచడం కోసం ఈ సమావేశాన్ని జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అప్పటి వరకు మనకి ఏం తెలుసు అంటే, జస్ట్ తుఫాన్ అంటేనే మనకు తెలుసు. సో మనకు సునామీ అని చెప్పేసి మనం ఎప్పటి నుంచి వాడుకుంటున్నామంటే పదాన్ని 2005లో వచ్చింది. సో అప్పటి వరకు మనకు సునామీ అని చెప్పేసి తెలియదు. అంతకుముందు తుఫాన్ అని చెప్పేసి తెలుసు. సో ఏంటంటే అది సృష్టించిన బీభత్సం అంటే అది మామూలుగా లేదు. అసలు చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది, తమ ఆస్తులను కోల్పోవడం జరిగింది 2005లో. సో దీన్ని వచ్చిన తర్వాత ఇక సముద్రాల మీద ఒక అవగాహన పెంచాలని చెప్పేసి అందరు తీర్మానించుకున్నారు. సో 2008లో ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. సో 2009 నుంచి ప్రపంచ సాగర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అది ప్రతి సంవత్సరం జూన్ 8న మనం జరుపుకుంటున్నాం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి ఏంటంటే ధరిత్రి సదస్సు ఎప్పుడు జరిగిందంటే 1992లో
రియో రీ సారీ రియో డి జనీరోలో జరిగింది. సో ఇది మనకు రీసెంట్గా మనకు ఒలింపిక్స్ కూడా జరిగినాయి ఇక్కడ బ్రెజిల్లోనే 2016లో. సో అంతకుముందు దాకా మనకు తెలియదు. 2005 వరకు మనకు సునామీ అని చెప్పేసి మనకి ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. 2005లో వచ్చింది, ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసింది. సో అప్పుడు ఏంటంటే ఈ సముద్రాల మీద అవగాహన పెంచాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే ఒక తీర్మానం చేసింది, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని చెప్పేసి చేసేసి 2009 నుంచి మనం సముద్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రపంచ సాగర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 8న మనం జరుపుకుంటున్నాం. నెక్స్ట్ సముద్రం యొక్క విశిష్టతను చూద్దాం ఒకసారి. సముద్రం విశిష్టతను చూస్తే మనం భూగోళంలో 3/2 సముద్రమే ఆవరించిందని చెప్పేసి మనం 6th క్లాస్ నుంచి చదువుకుంటున్నాం. సోషల్ బుక్లో మనకు అందరికీ తెలుసు. సో సముద్రం మొత్తం ఉప్పు నీరు అని చెప్పేసి ఇది కూడా తెలుసు. సముద్రంలో మనకు చేపలు, రొయ్యలు, మృత్య సంపద లభిస్తుందని చెప్పేసి అందరికీ తెలుసు. సో వీటి నుంచి మనకు ప్రోటీన్ లభిస్తున్నాయి. సో వాటిని కూడా మనం వినియోగించుకుంటున్నాం. సో సముద్రం ఏం చేస్తుంది అంటే వాతావరణాన్ని కంట్రోల్ చేస్తుంది, ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. సో సముద్రం నుంచి నీళ్ళన్నీ ఆవిరైపోయి మనకు వర్షాలను కురిపించడానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడ ఇన్ని రకాలుగా మనకు సముద్రం అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా మనకు గూడ్స్ ఎక్స్పోర్ట్. సో గూడ్స్ ఎక్స్పోర్ట్ అంటే మెయిన్గా మనకు 90% అదర్ కంట్రీస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఈ సముద్రం ద్వారానే. సో ఈ సముద్రం ద్వారా చేయడం ద్వారా ఏంటంటే చాలా కాస్ట్ తక్కువలో అయిపోతుంది. అదే మీకు ఫ్లైట్లలో చూసుకుంటే చాలా ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇదేంటంటే చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే సముద్రంలో క్లౌడ్ టెక్నాలజీ అని చెప్పేసి ఈ మధ్య వస్తున్నాయి. సో క్లౌడ్ టెక్నాలజీ అంటే ఏమీ లేదు. ఇప్పుడు మనం గూగుల్ డ్రైవ్స్ ఉన్నాయి కదా, సో మనకు గూగుల్ డ్రైవ్లో మనకు ఒక్కొక్కరికి 15 GB దాకా ఫ్రీ వస్తుంది కదా. సో అదంతా క్లౌడ్ టెక్నాలజీ అన్నమాట. సో ఆ స్టోరేజ్ని మొత్తం సముద్రంలో పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో మనకేంటంటే భూమి మీద మనకు ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్నాయి. సో మరి సముద్రంలో ఎట్లా? సో అది వీలు కాదు కదా. సో ఏంటంటే జలాలు మొత్తం కలిసిపోయి ఉంటాయి కదా. సో అయినా ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ వారు జల భూభాగాన్ని 5 మహాసముద్రాలుగా విభజించారు. సముద్రాలుగా విభజించారు. సో మనకేంటంటే ఇక్కడ ఈ విషయం అండర్లైన్ చేసిన ఈ విషయం గుర్తుంచుకోవాలి. సో ఏంటంటే మహాసముద్రాలను విభజించింది ఎవరంటే ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ వారు అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో వీరు మహాసముద్రాలను విభజించేది వీళ్ళు అని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా గుర్తుంచుకోవాలి. సో ఏంటంటే మహాసముద్రాలు ఆనుకొని తీరానికి దూరంగా ఉండి లోతు తక్కువ ఉన్న నీటి భాగాన్ని సముద్రాలు అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో వేటిని సముద్రాలు అంటే అవి మహాసముద్రానికి బాగా దూరంగా ఉండి విశాల ప్రాంతంలో ఉంటే మరియు లోతు తక్కువగా ఉంటే వాటిని సముద్రాలు అని చెప్పేసి అనడం జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సమీప భూమిని బట్టే గాక సముద్రాల రంగును బట్టి కూడా మరియు ఇతర భౌగోళిక అంశాన్ని బట్టి కూడా సముద్రాల పేర్లు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే సముద్రాల పేర్లు ఎలా వస్తాయని చెప్తే, సో ఏంటంటే ఒక ప్రాంతంలో ఒక సముద్రం ఉంది, అక్కడ ఆ ప్రాంతం పేరు ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం పేరే సముద్రానికి వస్తుంది. లైక్ అరేబియన్ సముద్రం, హిందూ మహాసముద్రం ఇలా అన్నమాట. నెక్స్ట్ ఇవే కాక సముద్ర భాగాలను బే అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో సముద్ర భాగాలు ఏమని పిలుస్తారు? బే అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అలాగే సో నదీ సాగర సంగమ ప్రాంతాన్ని ఏమంటారంటే
లంగున్లు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో లంగున్లు అంటే ఏంటంటే నదీ సాగర సంగమం. సో నదులన్నీ కలిస్తే వాటిని లంగున్లు అని చెప్పేసి పిలవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం సముద్ర లోతు గురించి మనం మాట్లాడుకుందాం. సో మహాసముద్ర లోతు వచ్చేసి 3000 మీటర్లు ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అది ఒక మహాసముద్రంగా పిలవబడాలంటే అది 3000 వరకు లోతు ఉండాలని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మహాసముద్రంగా అది గుర్తించబడాలంటే అది 3000 అడుగుల వరకు లోతు ఉండాలని చెప్పేసి గుర్తుంచుకోండి. అలాగే సముద్ర లోతు 1250 నుంచి 1400 మీటర్ల వరకు ఉండాలి. సో సముద్రాలు అయితే 3000 మీటర్ల వరకు, మహాసముద్రాలు అయితే 3000 మీటర్ల వరకు, సముద్రాలు అయితే 1250 నుంచి 1450 మీటర్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నేటి వరకు కనుగొన్న అత్యంత లోతైన సముద్ర ప్రాంతం మెరియానా ట్రెంచ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది అత్యంత లోతైన సముద్ర ప్రాంతం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ మహాసముద్రం వచ్చేసి లోతు దగ్గర 11 కిలోమీటర్ లోతు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఎంతంటే 11 కిలోమీటర్ల లోతు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది మెరియానా ట్రెంచ్. ఇంత లోతున్న మహాసముద్రాల్లో ఉపరితలం నుంచి లోపలకు పై ఎత్తున 200 మీటర్ల మేర మాత్రమే సూర్యకాంతి చొచ్చుకుపోగలదు. సో దాని కింద అంతా ఏంటంటే చీకటిగా ఉంటుంది. సో ఆ ప్రాంతాన్నే అగాధం అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ప్రపంచంలో అత్యంత లోతైన మహాసముద్రం వచ్చేసి మెరియానా ట్రెంచ్. ఇప్పటి వరకు ఇది దగ్గర దీని లోతు వచ్చేసి 11 కిలోమీటర్లు, అంటే లోపలికి 11 కిలోమీటర్లు. ఇక్కడ ఏంటంటే సూర్యకాంతి అనేది దానిపైన 200 మీటర్ల వరకే సూర్యకాంతి వెళ్తుంది. సో లోపల మొత్తం చిమ్మ చీకటి ఉంటుంది. సో ఈ ప్రాంతాన్ని అగాధం అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఈ కిందంతా చిమ్మ చీకటిగా ఉంటుంది కదా, ఈ చిమ్మ చీకటిగా ఉన్న ప్రాంతాన్ని సముద్ర అగాధం అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా వీటిని సముద్ర అగాధం అని చెప్పేసి అనడం జరుగుతుందో. ఇది సముద్ర అగాధం. నెక్స్ట్ మనం సముద్రం అనగానే మనకు నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకు గుర్తొచ్చేది ఆటుపోట్లు. సో మనం న్యూస్లో వింటూ ఉంటాం, సముద్రంలో ఆటుపోట్లు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని చెప్పేసి వింటూ ఉంటాం. సముద్రంలో ఆటుపోట్లు తగ్గాయి పెరిగాయి అని చెప్పేసి ఉంటాం. సో చూద్దాం ఇక్కడ ఏంటంటే ఆటుపోట్లు అంటే ఏం లేదు, ఈ సముద్రం అనేది సూర్యచంద్రుల ఆకర్షణకు గురవుతుంది అనమాట. సో సముద్రం అనేది సూర్యచంద్రుల ఆకర్షణకు గురవుతుంది మరియు ఆకర్షణకు గురై పైకి లేస్తుంది అనమాట. పైకి లేచిన తర్వాత మళ్ళీ ఆ లేచిన నీటిని భూమి ఆకర్షిస్తుంది. సో ఇలాగా అల్ల అనేది ఏర్పడతా ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో వీటినే ఆటుపోట్లు అని చెప్పేసి అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మహాసముద్రం యొక్క విస్తీర్ణం మరియు గరిష్ట అడుగుల లోతు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి దీన్ని చూసుకోండి, నా అంత నంబర్ ఏముంటుంది ఒకసారి చూడండి, నేను స్క్రోల్ చేస్తూ ఉంటా. నెక్స్ట్ మహాసముద్రాల్లో సముద్రాలు. సో 5 మహాసముద్రాలతో కలిసి మొత్తం 100 నుండి 110 సముద్రాలను గుర్తించవచ్చు. వీటిలో అట్లాంటిక్లో అత్యధికంగా 40 మరియు పసిఫిక్లో 33, ఆర్కిటిక్లో 17, అంటార్కిటికాలో 11, మహాసముద్రంలో 9 సముద్రాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మహాసముద్రాల్లో సముద్రాలు అత్యధికంగా ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవచ్చు. సో ఏ సముద్రంలో ఉన్నాయంటే అట్లాంటిక్ సముద్రంలో ఉన్నాయి. మొత్తం ఏంటంటే ఈ మహాసముద్రంలో 40 సముద్రాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది 40 సముద్రాల కలయిక అట్లాంటిక్ మహాసముద్రం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అలాగే అత్యంత చిన్నదైన మహాసముద్రం వచ్చేసి హిందూ మహాసముద్రం. ఇందులో 9 సముద్రాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసాయి కదా, వీటిలో ఏ సముద్రాలను ఒకసారి చూద్దాం. అంటార్కిటిక్ మహాసముద్రంలో బెర్లింగ్ షాహెన్ సీ, అముండ్సెన్ సీ, రాన్ సీ, వైట్ సీ, స్కాటియా సీ ఈ సముద్రాలు ఉన్నాయి. నెక్స్ట్
ఆర్కిటిక్ మహాసముద్రంలో ఏమున్నో చూద్దాం ఒకసారి. బేరన్ సీ, బ్యూఫోర్డ్ సీ, తూర్పు సైబేరియన్ సీ, గ్రీన్లాండ్ సీ, వైట్ సీ, లబ్రాండర్ సీ. సో ఈ సీస్ అన్ని ఆర్కిటిక్ మహాసముద్రం చెందినని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ పసిఫిక్ మహాసముద్రంలో ఏ సముద్రాలు ఉన్నాయని చెప్పేసి చూద్దాం. సో ఏంటంటే ఈ సముద్రాల కలయికనే సో ఈ బేరన్ సీ, బ్యూఫోర్డ్ సీ, తూర్పు సైబేరియన్ సీ, గ్రీన్లాండ్ సీ. సో ఈ సముద్రాల కలయికనే ఆర్కిటిక్ మహాసముద్రం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో సముద్రాల కలయికనే మహాసముద్రం అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ పసిఫిక్ మహాసముద్రం. దీంట్లో ఏ మహాసముద్రంలో ఒకసారి చూద్దామా. సెలెబెస్ సీ, కోరల్ సీ, తూర్పు చైనా సీ, ఫిలిప్పీన్స్ సీ, సీ ఆఫ్ జపాన్, దక్షిణ చైనా సీ, తస్మాన్ సీ, ఎల్లో సీ. సో వీటి కలయికనే ఈ సముద్రాల కలయికనే పసిఫిక్ మహాసముద్రం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ అలాగే హిందూ మహాసముద్రం. ఇందులో బంగాళాఖాతం, అరేబియన్ మహాసముద్రం, నెక్స్ట్ అండమాన్ సీ, లక్నో దీవ్ మరియు మన్నార్, ఒమాన్ సీ, ఎర్ర మహాసముద్రం, పర్షియన్ గల్ఫ్, బర్మా మహాసముద్రం. సో వీటి కలయికనే హిందూ మహాసముద్రం. నెక్స్ట్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఏమైనా చూద్దాం. నార్త్ సీ, మధ్యధర సముద్రం, డెడ్ సీ. సో డెడ్ సీ, కాస్పియన్ సీ, కరేబియన్ సీ, గల్ఫ్ ఆఫ్ మెక్సికో. సో వీటికి ఈ సముద్రాల కలయిక వల్ల అట్లాంటిక్ మహాసముద్రం ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ సాగరం యొక్క సంపద ఒకసారి మనం చూసినట్టయితే సాగరంలో దొరికే సంపద అసలు వర్ణనాతీతం, అసలు చెప్పడానికి కూడా వీల్లేదు. సో అన్నీ లభిస్తాయి సముద్రం నుంచి. తాబేళ్ళు, తిమింగనాలు, అండ్ నెక్స్ట్ సో ఈ పక్షి జాతి అంతా ఇందులోనే జీవిస్తుంది, ఈ సముద్రంలో జీవిస్తుంది. సో సముద్రంలో పనికిరాని పదార్థం అనేది లేదు. సో ఏంటంటే సముద్రంలో లభించే పదార్థాల నుంచి మనం మెడిసిన్స్లో వాడుతున్నాం, చాలా రకాలుగా వాడుతున్నాం, ఫ్యాక్టరీస్లో వాడుతున్నాం, అటు పారిశ్రామికంగా కానీ, వ్యవసాయంగా కానీ, నెక్స్ట్ వైద్యంలో కానీ, అన్ని రంగాల్లో మనం సముద్రం నుంచి లభించే ఉత్పత్తులను వాడుతున్నాం. సముద్రం నుంచి గ్యాస్ లభిస్తుంది. అండ్ ఎన్నో ఆయిల్ రిఫైనరీలు కూడా ఈ సముద్రం నుంచి ముడి చమురు తీస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కలుషిత జలాలు సముద్రంలో కలుస్తుండడంతో తీరం నుంచి సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల మేర పరిస్థితి దయనీయంగా ఉంది. సో ఆ ప్రభావం అనేది, ఆ కలుషిత జలాల ప్రభావం అనేది 15 కిలోమీటర్ల మేర ఆ ప్రభావితం అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఏంటంటే సముద్రం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. అటు ఆ సముద్ర తీర ప్రాంతాన్ని నివసిస్తున్న ప్రజలకు కావచ్చు, అటు స్కూల్ లెవెల్లో కావచ్చు, కాలేజ్ లెవెల్లో కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ అనేది కల్పించాలి. సో కాలుష్యాన్ని తగ్గించాలి. సో ఇటువంటి చర్యలు చేపట్టి మనం ప్రకృతిని, అటు సముద్రాన్ని కాపాడుకుందాం. ఇలాంటి జనరలైజెస్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే, సో నేను రోజు చేద్దాం అనుకుంటున్నా, డైలీ చేద్దాం అనుకుంటున్నా రీసెంట్ ఇష్యూస్ పైన జనరలైజెస్, దాంతోపాటు యోజన, కురుక్షేత్ర యొక్క జిస్టులు కూడా వేద్దాం అనుకుంటున్నాను. సో వాటి యొక్క సారాంశాలు కూడా మీద కూడా నేను మంత్లీ వీడియో వేద్దాం అనుకుంటున్నాను. అంటే వీక్లీ చేస్తా. ప్రస్తుతానికి 6 months ఉన్నాయి కదా, వాటిని కూడా తీసుకొస్తాం. అది నెక్స్ట్ సండే నుంచి స్టార్ట్ అవుతుంది సిరీస్. సో మీ దగ్గర ఏమైనా జనరలైజెస్ ఉంటే దీనికి ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. సో ఫార్వర్డ్ చేసినట్టయితే మీ పేరు, మీ ఆక్యుపేషన్, మీ ప్రొఫైల్ ఫోటో ఒకసారి పంపిస్తే మీ పేరు, ప్రొఫైల్ ఫోటో చూపించి మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసి అలా చేస్తే నేను చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకి అందరికీ ఉపయోగపడుతుంది. సో ఒక్కరు కలిస్తే కాదు, చినుకు కలిసి సముద్రమైనట్టు అందరం కలిస్తేనే మనం మహాసముద్రంలా తయారు కావచ్చు. సో ఐ హోప్ యూ అందరూ నాకు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.